ఇకపోతే 37 కార్పొరేషన్లకు చైర్మన్లు రాష్ట్ర ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చాలామంది ఆశావాహులు నామినేటెడ్ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీలో చురుగ్గా పనిచేసిన సేవలు అందించిన వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పదవులకు నామినేట్ చేశారు. మొత్తానికైతే 37 కార్పొరేషన్లకి అన్నిటికీ చైర్మన్లని నిన్న అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అపాయింట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు అని అంటే ఎన్నికలకు ముందు అపాయింట్ చేయడం ద్వారా వీళ్ళు కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రచారానికి దిగి ప్రచారం చేసిన అవకాశాలు ఉంటాయని చెప్పేసి అయితే భావించిన కాంగ్రెస్ పార్టీ మరి ప్రచారానికి ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే వీళ్ళందరినీ తీసుకున్నది. ఈ 2 నెలల కాలం పాటు ఈ 37 మంది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారనే విషయంలో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఢిల్లీ ఏపీ భవన్ విభజన పూర్తి 2 తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన అంగీకారం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. మొత్తానికైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ ఏదైందో ఆ భవన్లో తెలంగాణకు కొత్త భవన్ కట్టుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి మొదటగా మాట్లాడినప్పటికీ కూడా మరి తెలంగాణ భవన్ని తెలంగాణకే ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. మరి తెలంగాణ భవన్ని తెలంగాణకి ఇస్తారా? అసలు ఏం జరుగుతుంది? మరి ఏపీకి ఏ భవన్ ఇస్తారు, తెలంగాణకి ఏ భవన్ ఇస్తారు? తెలంగాణకి కనుక తెలంగాణ భవన్ ఇచ్చి ఉంటేదంటే తప్పకుండా అక్కడ మనం కొత్తగా కట్టుకోవాల్సిన అవసరం అయితే రాకుండా ఉంటుంది. ఇకపోతే 6.67 కోట్ల నగదు పట్టివేట కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్లో స్వాధీనం ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు. ఈ కరీంనగర్ మల్టీప్లెక్స్ ప్రతిమ మల్టీప్లెక్స్ అని రాసిన వార్త కానీ ఇక్కడ అసలు విషయం రాయలే. ఈ ప్రతిమ మల్టీప్లెక్స్ అనేది బోయినపల్లి వినోద్ కుమార్కి సంబంధించినటువంటి మల్టీప్లెక్స్. పొద్దుగాల పోయి ఆ డోర్లు ఓపెన్ చేయకముందే రైడ్కి పోయిర్రు ఈడీ అధికారులు. ఏంది ఐటీ అధికారులు పొద్దున్నే ఇక ఆ మల్టీప్లెక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకముందే ఆడ రెడీగా ఉన్నారు. ఓపెన్ చేసే టైంకి లోపలికి పోయి ఆ మల్టీప్లెక్స్లో డబ్బులు రోజు టికెట్లో లేకపోతే ఫుడ్కో దానికో దీనికో వచ్చి వసూలు చేసే డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు కౌంట్ చేయడం కోసం అని చెప్పేసి డబ్బుల డ్రాలు ఓపెన్ చేస్తే ఆ డ్రాలలో ఉన్నటువంటి డబ్బులే 6,67,00,000 రూపాయలు. 6,67,00,000 ప్రతిరోజు ఆ ప్రతిమ మల్టీప్లెక్స్ సంపాదిస్తుందా? అసలు ఎందుకు 6,67,00,000 రూపాయలు, దాదాపు 6.5 కోట్ల రూపాయలని ఈరోజు ఆ డ్రాలలో దొరకబట్టింది అని చెప్పేసి చూస్తే ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. తప్పకుండా కరీంనగర్ ప్రజలకి బీఆర్ఎస్ అధినేత ఇచ్చినటువంటి రూల్ ప్రకారంగా ఆ బోయినపల్లి వినోద్ కుమార్ని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. బండి సంజయ్ అనే వ్యక్తి అలాగే బోయినపల్లి వినోద్ కుమార్ అనే వ్యక్తి ఇద్దరు కూడా కరీంనగర్లో పోటాపోటీగా దిగుతున్నారు. కాబట్టి అక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ని ఒక్కసారి కనుక మనం అంటే ఆయన దొంగని చూపించగలిగితే ఆ మల్టీప్లెక్స్ మనం దాడులు చేయగలిగితే తప్పకుండా డబ్బులు దొరికితే మనం ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి ఆ ఐటీ అధికారులని అక్కడ పంపించడం జరిగింది. 6,67,00,000 రూపాయలు పట్టుబడ్డాయి. ఇవన్నీ కూడా మల్టీప్లెక్స్ పేరుతో మల్టీప్లెక్స్లో డబ్బులు పెడితే ఇవన్నీ బిజినెస్ మీద వచ్చినాయి, ఇవన్నీ మల్టీప్లెక్స్ సంబంధించినవి అని చెప్పేసి అనుకుంటారు జనాలు. కాబట్టి ఆ వ్యాపారం ఎక్కడైతే ఉందో ఆ వ్యాపారానికి సంబంధించిన విషయంలో చాలామంది అట్లా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు మల్లారెడ్డి నాయకులు ఏం చేసి మల్లారెడ్డి లాంటి నాయకులు కాలేజ్ ఫీజులు అని చెప్పేసి డబ్బులు మొత్తాన్ని కాలేజీలో పెట్టుకుంటారు. ఏంది అని అంటే పిల్లలు కాలేజ్ ఫీజులు కట్టిరు కాబట్టి మాకు సంబంధం లేదు, ఆ పైసలతో అవి మల్లారెడ్డి పైసలు కావు అని చెప్పేసి చెప్పుకుంటారు. అట్లా ఈ మల్టీప్లెక్స్లో డబ్బులు పెడితే ఏమవుతుంది అని అంటే మల్టీప్లెక్స్ బిజినెస్లో భాగంగా వచ్చిన డబ్బులు అవన్నీ వాటన్నిటికి లెక్కలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. ఈ డబ్బులు మొత్తాన్ని తీసుకుపోయి ప్రజలకు పంచేయడానికి కార్యక్రమం పెట్టుకుంటారు. మల్టీప్లెక్స్లో ఈరోజు ముఖ్య నాయకుల్ని కూర్చోబెట్టి ఆ ముఖ్య నాయకులందరికీ తలా కొన్ని డబ్బులు ఇచ్చి పంపించాలనే ప్రయత్నం జరుగుతున్న క్రమంలో ఐటీ అధికారులు దాడులు చేయడం 6,60,00,000 పట్టుకపోవడం జరిగింది. ఇది బోయినపల్లి వినోద్ కుమార్కు ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక దాడి అనుకోవచ్చు. ఆయనకు సంబంధించినటువంటి దాదాపు 7 కోట్ల రూపాయలని ఈరోజు ఐటీ అధికారులు సీజ్ చేశారు. మరి ఎన్ని కోట్లు ఖర్చు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు బోయినపల్లి వినోద్ కుమార్? అందులో కేవలం 7 కోట్లే పట్టుబడ్డాయి. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారు, ఇంకెన్ని రైడులు జరగాల్సిన అవసరం ఉంది? ఈ దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు పట్టుబడతాయి అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది.